ఏదైనా సరే ఢిల్లీకి సంబంధించి అంటే చెరువులో నీళ్లు ఉన్నప్పుడే కప్పలు వస్తాయని చెప్పి, అట్లాగే అవకాశం ఉన్నప్పుడే వాడుకునేటటువంటి అవకాశవాద ధోరణికి సంబంధించి ఉన్నటువంటి అలవాటు ఏంటయ్యా అంటే, ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పుడు ఐఎన్డీఏ కూటమిలో అందరూ అవకాశవాదులే. అందులో ప్రధానంగా కనబడుతున్నటువంటి అంశం ఏంటంటే, ఢిల్లీలో ఎవరికి వాళ్ళే పోటీ చేయబోతున్నారు. పంజాబ్లో ఆమ్ ఆద్మీ పార్టీ బలమైంది, అక్కడ ఎవరికి వాళ్ళే పోటీ చేశారు. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ బలమైంది, అక్కడ ఎవరికి వాళ్ళే పోటీ చేస్తారు. ఆ రెండు చోట్ల కాంగ్రెస్ పార్టీతో కలిసి చేయదు. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు సెకండ్ లిస్ట్ కూడా రిలీజ్ చేసేసి ఇండివిజువల్గానే పోటీ చేయబోతోంది. ఎందుకయ్యా అంటే రాబోయేటటువంటి రోజుల్లో సమస్య అదేనమాట. ఇకపోతే ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే, ఎలాగ సొల్యూషన్ క్రియేట్ చేయాలి అన్న దాని మీద చివరి సంప్రదింపులు చేసేందుకు కూడా ఎవరూ లేరు. కేజ్రీవాల్కి కావాల్సింది ఏంటంటే, ఢిల్లీలో అసలు కాంగ్రెస్ పార్టీని ఎదగనివ్వకూడదు, పంజాబ్లో ఎదగనివ్వకూడదు. కాంగ్రెస్ వల్ల తను లబ్ధి పొందాలి. ఎలాంటి లబ్ధి పొందాలి? కాంగ్రెస్ పార్టీ ఎక్కడెక్కడైతే బలంగా ఉంటుందో ఆ ప్లేసెస్లో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోవడం ద్వారా కొన్ని అవకాశాలు అందిపుచ్చుకోవడం అన్నటువంటి విషయాన్ని జాగ్రత్తగా చేసుకెళ్తున్నారు.